బ్రేకింగ్ న్యూస్ రేషన్ బియ్యం స్కామ్ ను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. స్కామ్ లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. 2 రోజులుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో మకాం వేశారు. కాకినాడ సిటీలో పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు. కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్ H1 గోడౌన్లలో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు. ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుకొని అధికారులు 2 గోడౌన్లను సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లోనే జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ పోర్టును ద్వారంపూడి తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ద్వారంపూడి అరాచకాలు చూసి తానే ఆశ్చర్యపోయా అని చెప్పుకొచ్చారు. తనిఖీలు పూర్తయ్యేంత వరకు పోర్టు నుంచి బియ్యం రవాణా నిలిపివేశారు. రాష్ట్రంలో పేదలు పుట్టగొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పౌర సరఫరాల శాఖ సంబంధించి శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. పూర్తి స్థాయి పరిశీలన జరిపాక సిఐడితో విచారణ కూడా జరిపిస్తామని మంత్రి నాదెండ్ల అన్నారు. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. పోర్ట్ అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో బట్ అన్నిటికీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. అయితే రేషన్ బియ్యం స్కామ్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. స్కామ్ లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రసూన. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తన అనుచరుల గోడౌన్లపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. నిజంగా రాష్ట్రంలో ఏ మూల నుంచి కూడా PDS బియ్యం వచ్చిందంటే అది నేరుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గోడౌన్కు రావాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ అవినీతి కంచుకోటలు బద్దలు కొడతాం, ఖచ్చితంగా నీ అవినీతి సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాం, అలాగే కాకినాడలో ఉన్న రౌడీ బేచ్లన్నీ కూడా, రౌడీ మూకలందరినీ కూడా అరికడతామని చెప్పి చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా ఆపరేషన్ D ప్రారంభించారని చెప్పాలి. ద్వారంపూడి సంబంధించిన గోడౌన్లు కావచ్చు, రైస్ మిల్లులు కావచ్చు, అలాగే మొత్తం పోర్టులకు సంబంధించిన గోడౌన్లు కావచ్చు, మొత్తం అన్ని కూడా అన్ని చోట్ల కూడా తనిఖీలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే 2 రోజులుగా నాదెండ్ల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలోనే బస చేశారు. స్థానిక పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాంతోపాటు రేషన్ డీలర్లతో కూడా భేటీ అయ్యారు. అసలు ఈ బియ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎటు నుంచి వెళ్తుంది, ఎలా గొడవలకు చేరుతుంది, రైస్ మిల్లులకు ఎలా వెళ్తుంది, అక్కడి నుంచి పోర్టుకి ఎలా తరలిపోతుంది, పోర్ట్ నుంచి
ఏ దేశాలకు తరలిపోతుంది అంటే క్షుణ్ణంగా పరిశీలించి నిన్న నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం స్పష్టంగా మీడియాతో మాట్లాడారు. గడిచిన 2 రోజులుగా మొదటి రోజు అయితే కాకినాడ పోర్టులోనే అశోక 1 H1 ఈ 2 గొడవల్లో కూడా ప్రత్యేకంగా అనుమానాలు వచ్చి తనిఖీ చేసాం. అక్కడ 7,350 మెట్రిక్ టన్నుల అక్రమ పీడిఎస్ బియ్యం అయితే అక్కడ చూసాం. సో దాన్ని వెంటనే సీజ్ చేసామని చెప్పి, అలాగే నిన్న కూడా ఒక 10 గోడౌన్లో తనిఖీ చేయగా దాంట్లో 6 గోడౌన్లో అక్రమాలు ఉన్నట్లుగా గుర్తించాం. అక్కడ కూడా 5,300 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పి నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టంగా చెప్పొస్తుంది. మొత్తం మీద చూసుకుంటే 2 రోజుల తనిఖీల్లో సుమారుగా 13,000 మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యం అయితే మాత్రం పట్టుకున్నారు. ఈ మొత్తం మీద చూసుకుంటే అంటే గడిచిన 5 ఏళ్లుగా చూసుకుంటే పోర్టు నుంచి ఎంత బియ్యం మనకి పేదలకు అందాల్సిన బియ్యం ఎంత విదేశాలకు వెళ్ళిపోయిందనేది నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా ప్రతిరోజు అంటే ఒక ఏకంగా ఒక దూరంపుడికి ఒక సొంత షిప్పే ఉంది. ఆ షిప్ నుండి రైస్ తీసుకుని విదేశాల్లో సౌత్ ఆఫ్రికా కావచ్చు, చైనా కావచ్చు, పలు చోట్ల గోడౌన్లలో ప్రత్యేకంగా నిలవబెట్టారు. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి గింజ కూడా ఆ పోర్టు ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ నిల్వ ఉంటుంది. అవసరమైతే ఏపీలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అక్కడి నుంచి అంటే చైనా కావచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, అక్కడి నుంచి అక్కడే బియ్యం రవాణా చేసే విధంగా అంత అంటే లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే మన దేశం నుండి విదేశాలకు తరలించారని చెప్పి నాదెండ్ల మనోహర్ మీద నాదెండ్ల మనోహర్ అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బియ్యం ఎక్కడున్నా కానీ మన ఏపీకి సంబంధించిన బియ్యం ఎక్కడున్నా కానీ తిరిగి మన దేశానికి రప్పిస్తామని చెప్పి నాదెండ్ల అయితే ఆశ్చర్య. దాంతోపాటు ద్వారపుడి కుటుంబానికి సంబంధించి చేస్తున్న అవినీతిని అక్రమాలు చూస్తే ఆశ్చర్యపోతున్నామని చెప్తున్నారు. ఒక కుటుంబం మొత్తం అంతా టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో ఉన్న పీడిఎస్ బియ్యం కావచ్చు, ఇతర బియ్యం కావచ్చు, నూక బియ్యం కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఆ ద్వారంపూడి కుటుంబం అంతా కూడా కబ్జా చేసి ఒక రకంగా ఎయిర్పోర్ట్ మన కాకినాడ సీపోర్ట్ని కూడా మొత్తం అంతా కూడా తమ అద్దెలో ఉంచుకున్నారు. అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే షిప్ కావచ్చు, రకరకాల పడవలుగా మొత్తాన్ని కూడా ద్వారంపూడి కనుసన్నలు నడుస్తున్నాయని చెప్తారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పౌర సరఫరాల శాఖను పూర్తిగా ఆ ద్వారంపూడి కుటుంబానికి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. తానేమో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. తన తమ్ముడు వీరభద్రారెడ్డి అయితే ఆ జిల్లా సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా రేషన్ బియ్యం మీద ఆధారపడింది. అలాగే ఇతర బియ్యం అక్రమంగా పోర్టు ద్వారా విదేశాలు ఎక్స్పోర్ట్ చేయడం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ద్వారంపూడికి చాలా క్లియర్ చిట్ ఇచ్చారు. ద్వారంపూడికి చెందిన వాహనాలు కానీ, లారీలు కానీ, ఏదైనా కానీ వస్తే రాష్ట్రంలో ఏ మూలు కూడా ఏ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆయన ఆపే పరిస్థితి లేదు. అటు కొప్పూరు నుంచి బయలుదేరినా కానీ, శ్రీకాకుళం టెక్కల్ నుంచి బయలుదేరినా కానీ ఆ వాహనం నేరుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. దారిలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నా కానీ డి అనే బొమ్మ అంటే ఆ పేరు చెప్తే ఖచ్చితంగా ఆ వాహనాన్ని పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పౌర సరఫరా శాఖ అధికారులు కానీ తూనికలు కొలతలు అంటే వెయిట్స్ అండ్ మెజర్మెంట్ శాఖ వాళ్ళు కూడా టచ్ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే గడిచిన 5 ఏళ్లుగా తన నేర సామ్రాజ్యాన్ని చాలా విస్తారంగా, చాలా దారుణంగా విస్తరింపజేశారని చెప్పి నాదెండ్ల అయితే ఆరోపించారు. ఏది ఏమైనా కానీ ఇప్పటిదాకా పౌర సరఫరా శాఖకు సంబంధించి 61A కేసు ఉంది. ఆ కేసును మాత్రమే నమోదు చేస్తారు. అయితే లోతైన దర్యాప్తు జరిపిన తర్వాత పలు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాగే ఇందులో కనుక దోషులు ఎక్కువగా ఉండి ఒకవేళ నేర తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా సిఐడి కూడా అప్పగిస్తాం. సిఐడి తర్వాత కూడా దర్యాప్తు జరిపిన తర్వాత క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ ఈ కేసులో దీనికి సంబంధించి ఈ అక్రమ బియ్యం ఎంత అక్రమ ఎగుమతులు ఈ విషయంలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ, ఎంత పెద్ద తలకాయలు ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, అవసరమైతే సిఐడిని ప్రయోగిస్తామని చెప్పి నాదెండ్ల మనోహర్ అయితే చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అయితే మరోవైపు దీనికి సంబంధించి నాదెండ్ల సంబంధించిన ద్వారంపూడి సంబంధించిన సిండికేట్ వర్గం ఉంది. మొత్తం సుమారుగా జిల్లాలో ఒక 15 మంది 20 మంది బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, రైస్ మిల్లర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెర వెనుక పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నాదెండ్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరున్నా ఈ సిండికేట్లో అంటే ఈ అక్రమాల్లో ఎవరు భాగం పంచుకున్నా అందరినీ కూడా ఈ కేసుల్లో ఇన్వాల్వ్ చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలా చేస్తాం. ఒకవేళ ఎవరైనా సమాచారం చెప్పదలుచుకుంటే కనుక మాకు సమాచారం ఇవ్వండి, వాళ్ళకి అక్రమాల గురించి సమాచారం ఇస్తే కనుక మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. ఖచ్చితంగా ఈ విషయంలో పేదల బియ్యాన్ని పేదలకు అందాల్సిన ప్రతి రూపాయిని పేదవాడికి అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నాదెండ్ల మనోహర్ అయితే నేను స్పష్టం చేసిన పరిస్థితి కనపడింది. ప్రసూన. థ్యాంక్ యూ రాజేష్.